హాయ్ అండి అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పాపని బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే స్కూల్ మారుస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ చదివింది మేము ఉండే విలేజ్లోని. ఇప్పుడు ఏంటంటే కొంచెం పక్కన 10 కిలోమీటర్స్ అనమాట. ముటుకుల విలేజ్ పేరు ముటుకుల. స్కూల్ పేరు వచ్చేసరికి సిద్ధార్థ హై స్కూల్ అండి. ఆ స్కూల్లో అయితే జాయిన్ చేయించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళగానే స్కూల్లో ఎగ్జామ్ పెడతారని చెప్పామన్నమాట. లాస్య ఫేస్ అయితే చూడండి ఎంత టెన్షన్ పడుతుందో. ఏం ఎగ్జామ్ పెడతారో ఏం రాయాలని చాలా టెన్షన్ పడుతుంది. స్కూల్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. మా బాబుకి అయితే 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ జరుగుతుంది. వాడైతే అసలు స్కూల్లోకే రానంటున్నాడు. ఎక్కడ స్కూల్లోనే వదిలిపెట్టి వచ్చేస్తామని ప్రతిరోజు స్కూల్లో న్యూ స్టూడెంట్స్ వస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ స్కూల్లో జరిగిన వాళ్ళైతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్నారు అనమాట. మా లాస్యకి అయితే ఎగ్జామ్ పెట్టేసారు. సమ్మర్ హాలిడేస్లో మొత్తం మర్చిపోయింది అనమాట. చూడండి కూర్చొని రాస్తుంది, ఏమీ గుర్తు రావట్లేదు. మా నాన్న అయితే అక్కడే ఉన్నారనమాట. వాళ్ళ మనవరాలు ఎగ్జామ్ రాస్తుందని చెప్పేసి అవి రాయి ఇలా రా ఎలా రాయి అని చెప్తా ఉన్నాడు. పక్కన వాళ్ళేమో సార్ వాళ్ళు మీరు చెప్పకండి వాళ్ళు కూర్చున్నారు రాయని ఇవ్వండి అని చెప్తుంటే ఇంకా అలా కూర్చున్నాను అనమాట. అయితే ఆఫీస్ రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫీజు అది మాట్లాడుకోవడానికి ఇంకా ఫైనల్ అయితే చెప్పేసాం అనమాట. ఫీజు అంతా మాట్లాడుకొని ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. వస్తూ పానీపూరి తెచ్చుకుంది లాస్య. స్కూల్లో ఫీజు ఎంత మాట్లాడామంటే లాస్య ఆన్లైన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాసే చదువుతుంది. అందుకని చెప్పి మేము ఒక 1000 అయితే అడ్మిషన్ ఫీజు కట్టేసి వచ్చాం అనమాట. వీడికి కట్టలేదు, అభిగాడికి. లాస్యకి అయితే పే చేసాము. ఎందుకంటే ఇంకా వాడికి నమ్మకం లేదనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడే పంపించాల్సి వస్తుంది లోకల్ స్కూల్లో. అందుకని వాడికైతే పే చేయలేదు. లాస్య ఫస్ట్ క్లాస్కి అయితే 18,000 అడిగారండి. ఇంకా మేము తగ్గించమని అడగటానికి కూడా అక్కడ చాలా బిజీగా ఉంది. తర్వాత అడగొచ్చులని వచ్చేసాం ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి.